వృద్ధులు మొదట జెరియాట్రిషియన్‌ను సందర్శిస్తే వారికి వచ్చే అదనపు ప్రయోజనాలేంటి? ఇన్ ద ప్లేస్ ఆఫ్ జనరల్ ఫిజిషియన్ వై దే నీడ్ టు విజిట్ జెరియాట్రిషియన్? ఏజింగ్ అనేది ఇట్స్ నాట్ యూనిఫామ్ అండి. సో ప్రతి ఎల్డర్లీ పేషెంట్ ఈస్ డిఫరెంట్. సో దే వెరీ హెట్రోజీనియస్. కొంతమంది 90 ఇయర్స్‌కి కూడా యుల్ సీ పీపుల్ హూ ఆర్ రన్నింగ్ మ్యారథాన్స్. బట్ కొంతమంది 65 ఇయర్స్‌కే యూ సీ దెమ్ బీయింగ్ బెడ్ బౌండ్. ప్రతిదానికి అసిస్టెన్స్ కావాల్సి వస్తుంది. నౌ ఇంత హెట్రోజినిటీ ఉన్నప్పుడు దెర్ ఈస్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ ప్రెజెంటేషన్స్ ఈ ఏజ్ గ్రూప్స్లో. ఒకరికి జస్ట్ ఓన్లీ హైపర్ టెన్షన్ ఉండొచ్చు, కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, క్యాన్సర్స్ ఉండొచ్చు, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, స్ట్రోక్స్ కానీ, పార్కిన్సన్స్ జబ్బులు, డిమెన్షియాస్ ఇలాంటివి. ఆల్ ఆఫ్ దీస్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. వీటితో వచ్చే వేరే జీరియాట్రిక్ సిండ్రోమ్స్ లైక్ ఫాల్స్ కానీ, మెమరీ ఇష్యూస్ కానీ, ఇన్కాంటినెన్స్ ఇష్యూస్ కానీ, ఇమ్మొబిలిటీ కానీ, ప్రోగ్రెసివ్లీ ఫంక్షనల్ ఇంపైర్మెంట్, అండ్ దెర్ ఇస్ ఆల్సో సర్టన్ సిండ్రోమ్స్ లైక్ ఫ్రెయిల్టీ, సార్కోపీనియా ఇలాంటివి. సో ఇవన్నీ దీస్ ఆర్ డిస్టింక్ట్ టు జీరియాట్రిక్స్ అండి. బట్ ఈచ్ ఆఫ్ దెమ్ హ్యాస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ కోరిలేషన్. ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏ మందు కరెక్ట్గా పనిచేస్తుంది, ఏ మందు వాడితే వీళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయనేది ఈ కాంప్రహెన్సివ్ జీరియాట్రిక్ అసెస్మెంట్, విచ్ ఇస్ ప్రాబ్లీ దట్స్ ఎ వెరీ గోల్డ్ స్టాండర్డ్ అసెస్మెంట్ ఫర్ జీరియాట్రిషియన్. ఇది వాడి మేము ప్రతి పేషెంట్కి టైలర్డ్గా బయట కనిపించని అండర్లయింగ్ హిడెన్ ప్రాబ్లమ్స్ని డిటెక్ట్ అనమాట. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.